కేంద్రంలో 10 ఏళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీ తెలంగాణకు ఏమిచ్చిందో చెప్పాలని సీఎం రేవంత్ డిమాండ్ చేశారు. పెద్దపల్లి కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణకు మద్దతుగా జరిగిన జనజాతర సభకు ఆయన హాజరై మాట్లాడారు. రాష్ట్రానికి అడిగిన రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, ఐఐటీలు, ఐటీఐఆర్లు ఏమయ్యాయని రేవంత్ ప్రశ్నించారు. వీటిపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ బండి సంజయ్ జవాబు చెప్పాలన్నారు. కేంద్రంలో మరోసారి బీజేపీ అధికారంలోకి వస్తే బడుగు బలహీన వర్గాల రిజర్వేషన్లు రద్దు చేస్తారని, దీనిపై అప్రమత్తంగా ఉండాలని రేవంత్ సూచించారు. 10 ఏళ్లు నరేంద్ర మోడీ గారు ఈ దేశ ప్రధానమంత్రిగా ఉన్నారు. అమిత్ షా గారు హోంశాఖ మంత్రిగా ఉన్నారు. కిషన్ రెడ్డి గారు 5 ఏళ్లు ఇక్కడనే మంత్రిగా ఉన్నారు. ఏమి తెచ్చిండ్రు తెలంగాణకు, ఏమి ఇచ్చిండ్రు తెలంగాణకు? ఆనాడు పునర్విభజన చట్టంలో సోనియామ్మ ఇచ్చిన బయ్యారం ఉక్కు కర్మాగారాన్ని కాలగర్భంలో కలిచేసింది. అదేవిధంగా వరంగల్లో ఇచ్చిన కాజుపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ నుంచి ఇవాళ వరంగల్ నుంచి లాతూర్కు తరలించకపోయినరు. ఇవాళ మన తెలంగాణకు అన్యాయం చేసిండ్రు. అదేవిధంగా ఎన్టీపీసీ ద్వారా 4000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సంస్థను నిర్మించాల్సింది 10 ఏళ్లలో 1600 మెగావాట్లు మాత్రమే నిర్మించి 2400 మెగావాట్లు నిర్మించలేదు. నేను వచ్చినాక ఎంబడి పడితే ఇప్పుడు ఒక్కొక్క అడుగు ముందుకు కదులుతుంది. రంగారెడ్డి జిల్లాలో ఐటీఐఆర్ కారిడార్ అన్నాడు సోనియామ్మ ఇస్తే దాన్ని మొత్తానికి రద్దు చేసి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని జాతీయ ప్రాజెక్టుకి ఇవ్వమంటే తెలంగాణకు మొండి చేయి చూపించింది. గిరిజన యూనివర్సిటీ, ఐఐటి, ఐఐఎం ఇలా చెప్పుకుంటూ పోతే చాంతాడంత లిస్ట్ ఉంది. వాళ్ళు ప్రభుత్వం కావాలని అడుగుతలేరు, 400 సీట్లు కావాలని ప్రత్యేకంగా చెప్తున్నారు. ఇక్కడే ప్రమాదం పొంచి ఉన్నది మిత్రులారా. ఇవాళ ఈ తెలంగాణ సమాజం అప్రమత్తంగా ఉండాలి. ఎస్సీ రిజర్వేషన్లు, ఎస్టీ రిజర్వేషన్లు వాళ్ళ జనాభా దామాష ప్రకారం పెంచడమే కాకుండా ఈ దేశంలో బలహీన వర్గాల యొక్క జనాభా కులగణన చేసి వాళ్ళ రిజర్వేషన్లు పెంచాలి అని నిర్ణయం తీసుకున్నది. ఒకవేళ బలహీన వర్గాల కులగణన జరిగితే రిజర్వేషన్లు పెరుగుతాయి, దామాష ప్రకారం నిధులను కేటాయించాల్సి వస్తుందన్న ప్రమాదాన్ని గుర్తుపట్టిండ్రు. అందుకే రాజ్యాంగాన్ని సమూలంగా మార్చి రిజర్వేషన్లను రద్దు చేయాలన్న కుట్ర భారతీయ జనతా పార్టీ చేస్తుంది. నరేంద్ర మోడీ గారు ఈసారి 400 సీట్లు వస్తే లోక్సభలో 2/3 మెజార్టీతోని బిల్లు పాస్ చేస్తాడు, రిజర్వేషన్లను రద్దు చేస్తాడు. మనం ఖమ్మంలో బయ్యారం ఉక్కు కర్మాగారం అడిగినాం. బీజేపీ ఏమిచ్చింది మీరే చెప్పాలి. ఏమిచ్చిందా బీజేపీ? గట్టిగా చెప్పాలరా నాయన. బయ్యారం ఉక్కు కర్మాగారం మనం అడిగితే బీజేపీ గాడిద గుడ్డిచ్చింది. వరంగల్లో కాజిపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ అడిగితే బీజేపీ ఏమిచ్చింది? ఐటీఐఆర్ కారిడార్ మనం అడిగితే బీజేపీ ఏమిచ్చింది? మనం గిరిజన యూనివర్సిటీ అడిగితే బీజేపీ ఏమిచ్చింది? మనం ఐఐఎం, ఐఐటి అడిగితే బీజేపీ మనకేమిచ్చింది? మరి ఇవాళ ఏం అడిగినా తెలంగాణకు ఒక పెద్ద గాడిద గుడ్డిచ్చిన బీజేపీ ఇవాళ మనల్ని వచ్చి ఓట్లు అడిగితే మనం ఓట్లేస్తాం.